హాయ్ సోషల్ పోస్ట్ వ్యూవర్స్. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. ఒక ప్రశ్న అనేది రీసెంట్‌గా ఒక క్లయింట్ అడిగారు. సార్ నేను సంపాదించేదే 35,000 అందులో నేను ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నాను. నాకు ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ కోసం కూడా సేవ్ చేయాలి. ఇందులో ఏం పాసిబుల్ అవుతుంది సార్? అవుతుందా? అనే క్వెషన్ ఒక రీసెంట్‌లీ వన్ ఆఫ్ ద క్లయింట్ అడిగారు. సో, ఇట్ ఈస్ టోటల్లీ పాసిబుల్. కాకపోతే ఏంటంటే హైదరాబాద్ లాంటి టైర్ 1 మెట్రో సిటీస్‌లో మేబీ కొంచెం కష్టమయ్యుండొచ్చు. బికాజ్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగే గానీ, రెంటల్ గానీ, అదర్ ట్రావెల్ ఎక్స్‌పెండిచర్ కానీ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. బట్ టైర్ 2 సిటీస్‌లో మాత్రం ఈ సాలరీతో టోటల్లీ పాసిబుల్. ఏది ఒక ఇల్లు కొనుక్కోవడానికి గానీ అండ్ ఆల్సో రేపు పిల్లల ఎడ్యుకేషన్ కోసం కూడా సేవ్ చేసుకోవడము అండ్ సరిపడా కరెక్ట్‌గా చదివిపిచ్చడానికి కావాల్సిన డబ్బులు సమకూర్చుకోవడం అనేది కంపల్సరీ పాసిబులే. ఎలాగో చెప్తాను. ఫస్ట్ థింగ్ ఒక 35,000 ఎవరైతే సంపాదిస్తున్నారో, సో, ఎవరైనా సరే మనం చూసుకునేదేంటంటే ఒక 55-60% మన ఎక్స్‌పెండిచర్ ఏది మన రెంటల్‌కి అనుకోండి, మిగిలిన ఎక్స్‌పెండిచర్‌ని కూడా అంతలో ఉంచుకోమని అలా ఉంచడానికి మనం ప్లాన్ చేస్తాం. అంటే 30,000 సంపాదిస్తుంటే 20,000 ఖర్చు పెట్టుకొని ఒక 10,000 వరకి సేవింగ్ చేసుకోవడం. అది మినిమమ్ రేట్ కావాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవరు కూడా ఎప్పటికి కూడా మనం అదే 30,000 సాలరీతో ఫరెవర్ అలాగే ఉండడానికి మాత్రం ఉండకూడదు. కంపల్సరీ మన స్కిల్ సెట్ పెంచుకోవాలి. మన ఎక్స్‌పీరియన్స్ పెంచుకోవాలి. మన కాంపిటెన్స్ పెంచుకోవాలి. సో, ఎవ్రీ ఇయర్ 5-10% అనేది కంపల్సరీ మనం ఇన్‌కమ్ పెంచుకోవాలి. సో, ఈ 2 అజంప్షన్స్‌తో నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ సంబడీ లెట్స్ సే ఒక 27, 28 ఉన్నారు. ఆ వ్యక్తికి ఇప్పుడు ఇంకా పిల్లలు జస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడే పుట్టారు ఆర్ జస్ట్ 1 ఆర్ 2 ఇయర్స్ ఓల్డ్ ఉన్నారనుకుందాము. వాళ్ళ గోల్ ఏమనుకున్నాము, ఒకటి ఇల్లు గావాలి. అండ్ ఆల్సో సెకండ్ ఒక పిల్లలకి హైయర్ ఎడ్యుకేషన్. ఫస్ట్ ఇందులో ఏంటంటే ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఒక ఇల్లు కావాలి అస్యూమ్ చేద్దాం ఒక చిన్న టైర్ 2 సిటీస్‌లో మినిమమ్ ఒక ఫ్లాట్ ఒక 2 బీహెచ్‌కే ఫ్లాట్ కావాలన్నా, ఒక చిన్న ఇల్లు కావాలన్నా 30-35 లక్షలు చిన్నది కావాలి. టైర్ 2 సిటీస్‌లో. టైర్ 1 సిటీస్‌లో 50-55 లక్షలు కావాలి. బట్ అజంప్షన్ ఈ దాంట్లో ఏం చెప్తామంటే టైర్ 2 సిటీకైతే ఒక 35 లక్షల ఇంటి కోసము డౌన్ పేమెంట్ అనేది ప్లస్ రిజిస్ట్రేషన్ చార్జెస్ అనేది కంపల్సరీ. అలాంటప్పుడు అవి మినిమమ్ ఇవాళ లెక్క కాకుండా ఒక డౌన్ ద హిల్ లెట్స్ సే ఒక 10 సంవత్సరాల తర్వాత తీసుకున్న 8, 9 లక్షలైతే మినిమమ్ మనకి డౌన్ పేమెంట్‌కి ప్లస్ రిజిస్ట్రేషన్‌కి అవసరం. ఆ తర్వాత మిగిలినది ఈఎంఐ ద్వారా కట్టడం అనేది నెక్స్ట్ ఆప్షన్ తీసుకున్నాం. సో, అలాంటప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఏందంటే ఒక 10 సంవత్సరాలకి ఇప్పుడు మనకొచ్చే 35,000 నుంచి సేవ్ చేసి ఎలా ఈ డౌన్ పేమెంట్‌కి ప్లస్ రిజిస్ట్రేషన్‌కి ఎంత వరకి చేయగలుగుతాం. వెరీ సింపుల్. ఇందులో 9,000 నుంచి 11,000 మనము ప్రతి నెల ఒక డీసెంట్ రిటర్న్స్ వచ్చే కొంచెం రిస్క్ ఉన్నా సరే కొంచెం ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఆర్ మ్యూచువల్ ఫండ్స్‌లో మనం సేవ్ చేస్తా ఉన్నాం అనుకోండి ప్రతి నెల. ఈజీగా 10, 11 లక్షల కార్పస్ 10 ఇయర్స్‌లో క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మనం జూసుకుంటే ఒక 10,000 అనుకున్నా గాని అదే అది ఇట్‌సెల్ఫ్ ఒక 10 సంవత్సరాలలో 12 లక్షలు అవుతుంది. గ్రో అవుతే 15, 16 లక్షలు అవుతుంది. సో, మనకు కావాల్సిన ఆ టయానికి కావాల్సిన 9 లక్షలు ఈజీగా క్రియేట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ మిగిలిన నెక్స్ట్ గోల్ ఏంటి? మన పిల్లల కోసం. దానికి సరిపడా మన లంప్ సమ్ కూడా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి? సో, ఇవాళ 35,000 సంపాదిస్తున్నప్పుడు మన ఎక్స్‌పీరియన్స్‌తోని, కాంపిటెన్స్‌తోని కొంచెం పెంచుకోవడం వల్ల పక్కా 10 సంవత్సరాల తర్వాత 55, 60,000 ఆర్ 70,000 వరకి మనం ఎర్నింగ్ చేయగలుగుతాం. అంత సంపాదించే కేపబిలిటీస్ సంపాదించుకోవాలనమాట కంపల్సరీ. అలాంటప్పుడు ఏంటంటే లెట్స్ సే 10 సంవత్సరాల తర్వాత మనకు ఆల్రెడీ 12,00,000, 15,00,000 కార్పస్ ఉంది ఆల్రెడీ. అందులో 10,00,000 వరకి మీరు డౌన్ పేమెంట్ పెట్టేసేయండి. అప్పటికి లెట్స్ సే ఒక 30,00,000 ఆర్ 25,00,000 ఇంటి కోసం లోన్ తీసుకున్నా, దానికి ఈఎంఐ 20,000 వరకు. అప్పటికేంటంటే మనం చెప్పినట్టు మన ఇన్‌కమ్ గూడా పెరుగుతుంది గాబట్టి, అందులో 20,000 అక్కడ పోయినా, అప్పుడు ఒక 10, 12,000 పెట్టేసి ఆల్రెడీ మిగిలిన 3, 4 లక్షల్ని లంసమ్‌గా స్టార్ట్ జేస్తే, ఆ తర్వాత ఒక 5, 6 సంవత్సరాల్లో అంటే మనకు యూజువల్లీ మన అజంప్షన్ ఏంటి? ఇప్పుడు 1 ఆర్ 2 ఇయర్స్ ఉన్న బాబు ఆర్ పాప 15, 16 సంవత్సరాలు వచ్చేంత వరకు వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్‌కొస్తుంది. ఆ హైయర్ ఎడ్యుకేషన్ వచ్చే టయానికి 11-15 సంవత్సరాలు అంటే 5, 6 సంవత్సరాలు కరెక్ట్‌గా సేవ్ చేస్తే ఒక 6, 7 లక్షల కార్పస్ అనేది క్రియేట్ అవుతుంది. సో, అమౌంట్ ఎంత అనే కన్నా కూడా ఎంత సాలరీ ఉందనే కన్నా కూడా థింగ్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ హోల్ ప్రాసెస్‌లో ఏంటంటే
మన లివింగ్ ఎక్స్‌పెండిచరు, లివింగ్ ఫ్రూగల్లీ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ సేవింగ్స్ రేట్ అనేది కొంచెం హైయర్‌గా పెట్టుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ లైఫ్ స్టైల్ కాపీ వేరే వాళ్ళేదో చేస్తున్నారని మనం కాపీ చేయకుండా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ వెదర్ పిల్లల చదువుల విషయంలో కానీ ఎక్కడైనా సరే ఖర్చులు తగ్గించుకొని ఇప్పుడు సేవ్ చేసేస్తే హైయర్ ఎడ్యుకేషన్‌కి మనం అనుకున్నట్టు ఎంత పెద్ద కాలేజ్ చదివిపియాలన్నా చదివిపిచ్చొచ్చు. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఈ టైర్ 2 సిటీలో కూడా ఒక ఇల్లు కూడా కొనొచ్చనమాట. సో, ఆహ్, నా సాలరీ తక్కువుంది. ఇవి ఎప్పుడు నేను సాధించలేననే హోప్ అనేది వదలకుండా కంపల్సరీ ఉన్న దాంట్లోనే మాక్సిమం అట్‌లీస్ట్ 60% మనం ఖర్చు పెట్టినా సరే 35% మనం సేవింగ్స్ కోసం చేశామనుకోండి కంపల్సరీ ఆహ్, మేజర్ గోల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి ఎవరైతే ఉద్యోగం స్టార్ట్ చేసినప్పుడు 20స్‌లో నాకొక ఇల్లు కావాలి, నా పిల్లలకి మంచి చదువు కావాలి. నేను చేయగలిగింది నేను చేయలేనిది 2 నా పిల్లలు చెయ్యాలి అనుకుంటే ఈవెన్ తక్కువ సాలరీతో కూడా ఒక క్రమ పద్ధతిలో ప్రతి నెల సేవింగ్స్ అండ్ ఖర్చులు తగ్గిస్తూ, సేవింగ్స్ కరెక్ట్‌గా చేసుకుంటూ, గవర్నమెంట్ స్కీమ్సే కానీ, ఎటువంటివి కూడా కరెక్ట్‌గా పద్ధతిగా వాడుకుంటే ఏంటంటే, ఈజీగా నువ్వు అనుకున్నట్టు ఒక ఇల్లు కొనుక్కోవచ్చు, పిల్లలు చదువు చదివించొచ్చు టైర్ 2 సిటీస్‌లో. టైర్ 1 సిటీలో మాత్రం మరి అలా సార్ నేను టైర్ 1 సిటీలో హైదరాబాద్ లాంటి పెద్ద సిటీస్‌లో ఉన్నాను. అలాంటప్పుడు ఎలా? అలాంటప్పుడు ఏంటంటే మాత్రం ఈ 30, 35,000 ఇప్పుడు కరెంట్ సాలరీతో మనం అనుకున్న ఇల్లు కొనడము 2 గోల్స్ కాకపోవచ్చు. అలాంటప్పుడు ట్రై చేయాలేంటంటే డబుల్ ఇన్‌కమ్. ఐదర్ మనతో పాటు మన స్పౌస్ కూడా ఏదో ఒక జాబ్, ఏదో ఒక పని చేసేట్టు ఒక బిజినెస్ చేసేట్టు సెట్ చేసుకుంటే ఏమవుతుందంటే, సెకండ్ ఇన్‌కమ్ వచ్చేసి ఇన్వెస్ట్‌మెంట్‌కి వెళ్తే ఫస్ట్ ఒకరి ప్రైమరీ ఇన్‌కమ్ ఏదైతే ఉందో, మన ఫ్యామిలీ ఖర్చులకు మిగిలిన వెళ్ళినా గానీ, సెకండ్ ఇన్‌కమ్ మొత్తం కూడా సేమ్ ఇన్వెస్ట్‌మెంట్ వైపు మళ్ళిస్తే ఏంటంటే, అక్కడ కూడా మనం అనుకున్నట్టు ఒక ఇల్లు ప్లస్ మంచి హైయర్ ఎడ్యుకేషన్ కోసం గానీ సేవింగ్ చేయొచ్చనమాట. సార్ ఇది అయిపోయింది. మరి నాకు ఇది నేను 10-15 తర్వాత ఇంతవరకు చేస్తా ఉన్నాను. మరి నా కోసం ఎలా? సో, వన్స్ మన పిల్లల ఎడ్యుకేషన్ నేను చెప్పినట్టు ఒక 30 ఏళ్ళకి మొదలుపెట్టినప్పుడు నీ ప్లాను 45 వరకి నీ పిల్లలదయిపోతుంది. నీ ఇంటికి డౌన్ పేమెంట్ అవుతుంది. నీ ఈఎంఐ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ 5, 6 సంవత్సరాలు. సో, 42, 43 వచ్చినప్పటి నుంచి ఏంటంటే ఐడియల్‌గా మెల్లిగా స్లోగా చిన్నగా ఒక 1000, 2000, 3000తో నీ రిటైర్మెంట్ కోసం కూడా సేవ్ చేసుకుంటా పోతా ఉంటే 45 తర్వాత నీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఖర్చు తగ్గుతుంది కాబట్టి రిటైర్మెంట్ కోసం పెంచుకుంటూ 60 లోపల రిటైర్మెంట్ కార్పస్ క్రియేట్ చేయొచ్చు. మీరనుకున్నట్టు పిల్లలది చేయొచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ మీ ఇంటి ఈఎంఐ కూడా ఫినిష్ చేయొచ్చు. ఇన్ ద ఎండ్ కావాల్సిందేంటంటే డిసిప్లిన్, ఒక స్ట్రక్చర్డ్ అప్రోచ్, రెగ్యులర్‌గా రివ్యూ చేసుకోవడం అండ్ ఎటువంటి డిస్ట్రాక్షన్స్‌కి ఎక్కువ ఇన్‌కమ్ వస్తుందని, ఎక్కువ ఏదో అడ్వర్టైజ్‌మెంట్‌లోకి కొత్తగా వచ్చిన స్కీమ్‌లోకి పడిపోకుండా, ఎటువంటి టెంప్టేషన్స్‌కి గురవ్వకుండా, ఎటువంటి గ్యాంబ్లింగ్‌కి గాని, టెంప్టేషన్స్ గురిగావ్వకుండా సేవింగ్స్ చేసుకుంటే కంపల్సరీ చిన్న ఇన్‌కమ్‌తో కూడా మనం అనుకున్న గోల్స్ అన్నీ సాధించొచ్చు. ఇల్లు కొనుక్కోవచ్చు. పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కూడా సాధించొచ్చు. థాంక్ యూ.